హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా పార్ట్నర్షిప్ యొక్క డీటెయిల్డ్ క్లాస్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకు ప్రీమియం అయినటువంటి సిరీస్లో ఏ విధంగా క్లాసెస్ వస్తాయో ఆ యొక్క క్లాస్ యొక్క మోడల్ అని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఒక డీటెయిల్డ్ క్లాస్ అని మీకు ఇస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క మ్యాథ్స్ యొక్క ఒక టాపిక్ సంబంధించినటువంటి డేటా అనేది డైరెక్ట్ మీకు ఇక్కడ యూట్యూబ్లోనే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంట్లో మనకు మేజర్గా 3 పాయింట్స్ అనేవి కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ 1 ఈజ్ ప్రీవియస్ క్వశ్చన్స్, నెంబర్ 2 వచ్చేసి థియరీ, అండ్ నెంబర్ 3 వచ్చేసి మోడల్ క్వశ్చన్స్. సో ఫస్ట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్ చూసిన తర్వాత వెదర్ వీ కెన్ సాల్వ్ ఇట్ ఆర్ నాట్. సో దాన్ని బట్టి మనం డైరెక్ట్ థియరీలోనే ఈ యొక్క క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా మీకు ఇక్కడ కవర్ అవుతుంది. మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడైనా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది కాబట్టి ఇది మనకు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో ఎన్టీపీసీ సంబంధించి హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్. సో మనకి ఇక్కడ ప్రీవియస్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి 2016, 2012 యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ డీకి మాత్రం మీకు ప్రాక్టీస్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీపీసీ దానికి ఏమో మీకు ఇక్కడ ప్రీవియస్ దాంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్నర్షిప్. సో తెలుగు మీడియం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో ఎండ్లో నేను మీకు మొత్తం కూడా ఈ యొక్క 7 to 8 క్వశ్చన్స్ అనేటి యొక్క తెలుగు మ్యాటర్లో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ఇస్తాను. ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీకు హోంవర్క్, ఎందుకంటే వీటన్నిటి యొక్క ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూ కెన్ సాల్వ్ ఇట్. అదేవిధంగా ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో ఎండ్లో కూడా డైరెక్ట్ షార్ట్ కట్స్ చెప్పేస్తాను. సో ఆ యొక్క షార్ట్ కట్ చూసుకొని అయినా కూడా మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి యొక్క పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే, రామ్దాస్ ఇన్వెస్టెడ్ 90,000 ఇన్ ఏ కాస్మెటిక్ బిజినెస్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ శ్యామ్దాస్ జాయిన్డ్ హిమ్ విత్ ఏ 30,000. సో ఫస్ట్ రామ్దాస్ 90,000 తోటి కాస్మెటిక్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. తర్వాత కొన్ని నెలల తర్వాత శ్యామ్దాస్ కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది విత్ ఇన్వెస్ట్ ఆఫ్ 30,000. సో 30,000 రూపాయలతో అతను జాయిన్ అవ్వడం జరిగింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద టోటల్ ప్రాఫిట్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ దెమ్ ఇన్ రేషియో ఆఫ్ 4:1. సో రామ్దాస్ అదేవిధంగా శ్యామ్ ఇద్దరు కూడా 4:1 రేషియోలో పంచుకోవడం జరిగింది. అయితే మనకి ఎన్ని నెలల తర్వాత శ్యామ్ దాస్ దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి డేటా ఇవ్వడం జరిగింది. సో 90,000, 30,000 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్ ఓరియంటెడ్ ఇవ్వడం జరిగింది. సో క్యాపిటల్ అమౌంట్ని కనుక్కోమంటున్నాడు. అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్గా ఇక్కడ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు టైం బేస్ పైన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 9 months అయితే ఇది 12 months. సో టోటల్ ప్రాఫిట్ సంబంధించి ఇక్కడ మన డేటా ఇవ్వడం జరిగింది. సో వేరియస్ అయినటువంటి క్వశ్చన్ సంబంధించి మనకి ఇక్కడ. అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్ మనకి ఇక్కడ రిపీట్ అయింది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ క్వశ్చన్. సో మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్టీపీసీలో మనకి ఒక షిఫ్ట్లు ఉంటాయి కదా. సో ఒక షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్ అనేది ఒక 5 days తర్వాత సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్ సేమ్ నెంబర్ మనకి ఇక్కడ రిపీట్ అవ్వడం జరిగింది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా. కాబట్టి ఎన్టీపీసీ గ్రూప్ డి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత వాల్యుబుల్లో మీరు ఇక్కడ గమనించండి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, జలాల్, అమిత్, ఫిరోజ్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సునీల్, గోపాల్ సేమ్ క్వశ్చన్ సేమ్ నెంబర్. సో సేమ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ రిపీట్ అవ్వడం జరిగింది, అందుకే మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి, వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్లో కూడా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ మాత్రం మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఏదైతే 25 క్వశ్చన్ పేపర్లు ఆల్రెడీ ఇచ్చానో ఆ క్వశ్చన్ పేపర్స్ మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకో 5 క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా ఇంకో 10 to 12 daysలో మీకు అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ తెలుగు మీడియానికి 10 ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అదనంగా ఇంకో 20 ప్రీవియస్ పేపర్స్ అనేవి టైప్ అవుతున్నాయి. సో ఆ యొక్క టైపింగ్ అయిపోగానే అవి కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకు December 15 తర్వాత మీకు టోటల్ డేటా అనేది యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ద ప్రీవియస్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మోడల్ పేపర్స్ కూడా మీకు December 15 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటిదంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అప్ టు December 15 దాకా మీకు అక్కడ అప్డేట్ అవ్వాలి కాబట్టి December 15 దాకా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ ఇవ్వడం జరగదు. ఆల్రెడీ మోడల్ పేపర్స్ ఆఫ్ స్టాటిక్ జీకే, మ్యాథ్స్, సైన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఓన్లీ మనకి ఒక గేమ్స్ ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్, వాటికి సంబంధించినటువంటి ఆథర్స్, అవార్డ్స్ ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మనకి అక్కడ బ్యాలెన్స్ ఉండడం జరిగింది. అదంతా కూడా మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది కాబట్టి
అవి మాత్రమే యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మోస్ట్లీ ఒక 10 క్వశ్చన్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్ అనేవి మనం హోల్డ్ చేయడం జరిగింది. ఆ యొక్క 10 క్వశ్చన్స్ అప్డేట్ చేసిన తర్వాత, అంటే మీకు December 15 వరకు మీకు అప్డేట్ అయినటువంటి డేటా మొత్తం కూడా మోడల్ పేపర్స్లో రావడం జరుగుతుంది. సో ఆ యొక్క అప్డేట్ అనేది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా మోడల్ పేపర్స్ అన్ని కూడా మీకు యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ థియరీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక వ్యాపారం కనుక చేసినట్లయితే దాన్ని మనం పార్ట్నర్షిప్ అంటాం. అయితే దీంట్లో ఉండేటటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది మనం ఈక్వల్గా వాళ్ళకు స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి టైం పీరియడ్ని కూడా మనం కన్సిడర్లో తీసుకోవాలి. దాంట్లో స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడు, యాక్టివ్ పార్ట్నర్ ఉంటాడు. ఈ విధంగా మనకు వేరియస్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, తర్వాత ఫార్ములాస్ ఓరియంటెడ్ కూడా చూద్దాం. సో పార్ట్నర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో అందులో ఇదొకటి. సో ఫస్ట్ వచ్చేసి భాగస్వామ్యం. సో పార్ట్నర్షిప్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనకు పార్ట్నర్స్ ఉంటారు. సో ఈ యొక్క పార్ట్నర్షిప్ సంబంధించి దీన్ని మనం భాగస్వామ్య వ్యాపారం లేదా ఉమ్మడి వ్యాపారం అని అనడం జరుగుతుంది. సో దీంట్లో మనం మూలధనం లేదా ప్రిన్సిపల్ అని అంటాం. సో దీంట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళని ఇన్వెస్టర్స్ అనడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఇది ఫ్రెండ్స్, లాభాల నిష్పత్తి. అంటే ప్రాఫిట్ యొక్క రేషియో వచ్చేసి పెట్టుబడి ఇంటూ టైం, అంటే మనం ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ దట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ అనేది మేజర్గా మనకు 2 టైప్స్ ఉంటుంది, సింపుల్ అదేవిధంగా కాంపౌండ్. సో ఇక సింపుల్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ వీళ్ళ యొక్క బిజినెస్ యొక్క టైమింగ్ అనేది ఒకేసారి స్టార్ట్ అవుతుంది, ఒకేసారి ఎండ్ అవుతుంది. మధ్యలో ఎవరు కూడా వెళ్ళిపోకుండా, అదేవిధంగా మధ్యలో ఎవరు జాయిన్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం సింపుల్ పార్ట్నర్షిప్ అంటాం. అండ్ నెక్స్ట్ సంయుక్త పార్ట్నర్షిప్ కనుక తీసుకుంటే ఇందులో వేరియస్ అయినటువంటి టైం పీరియడ్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ అనేది కూడా వేరీ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఇది. సో దీంట్లో మనకు X రూపాయలను, అంటే X ప్రిన్సిపల్ని లేదా X ప్రాఫిట్ని A:B రేషియోలో A అండ్ B అనేటటువంటి ఇన్వెస్టర్స్ కనుక మనం స్ప్లిట్ చేయాలనుకున్నట్లయితే అప్పుడు ఈ విధంగా చేయాలి. సో మనకు ఉన్నటువంటి అమౌంట్ అనేది X. సో X ఇంటూ, సో దీంట్లో మనం A అనే పర్సన్ కావాలి కాబట్టి A అనే పర్సన్ యొక్క రేషియో ఎంత ఫ్రెండ్స్? స్మాల్ a కాబట్టి స్మాల్ a ఇంటూ X బై A ప్లస్ B. దెన్ అదేవిధంగా B కావాలనుకున్నప్పుడు సేమ్ ఇక్కడ ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ యొక్క అమౌంట్ ఇంటూ బీకి సంబంధించి స్మాల్ బి కాబట్టి B బై A ప్లస్ B. ఈ వాల్యూ వేసేసి మనకు ఈ రెండింటి యొక్క A అండ్ B యొక్క డేటా అనేది వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ A అండ్ B యొక్క పెట్టుబడుల రేషియో వచ్చేసి A:B, అదేవిధంగా వాళ్ళ యొక్క టైం పీరియడ్ వచ్చేసి P:Q అయినట్లయితే వాళ్ళ లాభాలు పంచుకునేది A P వస్తుంది, B Q వస్తుంది. సో A ఇంటూ P, B ఇంటూ Q. సో ఈ విధంగా మనం దాన్ని సాల్వేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫార్ములాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి. దీంట్లో మనకు ఒకళ్ళు ఏంటిదంటే మెయిన్ వర్క్ అనేది చూస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు వ్యాపారస్తులు కలిసి ఒక షాప్ని తీసుకున్నారు. సో ఆ షాప్లో ఒక వ్యాపారస్తుడు వర్క్ చేస్తుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా దీనికి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు వర్కింగ్ పార్ట్నర్ వచ్చేసి నెంబర్ 5, మిగిలిన వాళ్ళంతా కూడా మనకు అక్కడ స్లీపింగ్ పార్ట్నర్ లెక్క కన్సిడర్లో తీసుకుంటారు. సో వర్క్ చేసే వాళ్ళనేమో వర్కింగ్ పార్ట్నర్ అని, వర్క్ చేయని వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్ అని తీసుకుంటారు. సో వర్క్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఏంటిదంటే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా. సో ఆ యొక్క శాలరీ కూడా వచ్చినటువంటి ప్రాఫిట్లోంచి కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రాఫిట్ని కన్సిడర్లోకి తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క శాలరీని తీసేస్తారు. సో శాలరీని తీసేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ని మాత్రం వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ మోడల్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం కోర్సులోనే చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ ప్లెంటీ ఆఫ్ మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మోడల్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మోడల్ నెంబర్ 1. సో మోడల్ నెంబర్ 1 కనుక తీసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ అనేవి ఒక 5 to 6 మోడల్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మీ అందరూ కూడా ఈజీగానే ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి A:B రేషియో. సో A:B యొక్క పెట్టుబడుల రేషియో వచ్చేసి 3:4 అంటే ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళ యొక్క పెట్టుబడి కాలాల నిష్పత్తి అంటే టైం పీరియడ్ వచ్చేసి 5:6. అయితే వాళ్ళ యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో ఎంత? సో A:B యొక్క పెట్టుబడి అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో వచ్చేసి 3:4, వాళ్ళ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 5:6. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాఫిట్ యొక్క రేషియో ఎంత? సో దీన్ని ఏ విధంగా చేస్తాం? సో దీనికి ఏం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్? మనం ఇలాగ ఫార్ములా తీసుకున్నాం కదా, ఇది ఇంటూ ఇది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా, 3:5 4:6. సో 3:5 ఎంత ఫ్రెండ్స్? 3 5 15 అండ్ అదేవిధంగా 4 6 24. సో ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 2లో పోదు, 3లో చూడండి ఫ్రెండ్స్, 3 5 3 8 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 5:8 రేషియోలో వాళ్ళ యొక్క ప్రాఫిట్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మోడల్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. సో ఓకే, మనకి ఇక్కడ మోడల్ నెంబర్ 1లో 2 పర్సన్స్ ఉన్నారు, అంటే A అండ్ B.
ఒకవేళ 3 పర్సన్స్ ఉంటే పాసిబులే కదా. సో 3 పర్సన్స్ అంటే 3 ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో అప్పుడు ఏం చేయాలి, సో వాళ్ళకి సంబంధించి A:B:C దట్ ఈక్వల్స్ టు 2:4:3 ఈ విధంగా ఉంది. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఏబిసికి 4:5:6 అనుకుందాం. సో ఎస్టిమేషన్ వేసుకుందాం. సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి డేటా ఎట్లా తీసుకుంటారు, 2 4 4 5 6 3 18. సో 2లో పోతుంది కదా ఫ్రెండ్స్, 2 4 2 10 2 9. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, 2తో అయితే ఈ 2 పోతుంది కానీ ఇది పోదు. కాబట్టి మనకి పూర్తి ఈ మూడింటితో క్యాన్సిల్ అయ్యేటటువంటి అంటే మూడింటితో డివిజబుల్ చేసేటటువంటి అవకాశం ఉంటేనే డివిజబుల్ చేయాలి, లేకుంటే వదిలేయాలి. ఆన్సర్ వచ్చేసి 4:10:9. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ నెంబర్ 3. సో మోడల్ నెంబర్ 3 కనుక తీసుకున్నట్లయితే A:B:Cల నిష్పత్తి సో సింపుల్గా 2:3:4 అనుకుందాం. సో వీళ్ళ యొక్క లాభాలు అంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది ఈసారి. సో ఇలాగ మనం టైం తీసుకొని ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసినాం, బట్ ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో 2 3 4 కదా, 4 5 6 తీసుకుందాం. సో సింప్లిఫైగా ఉంటుంది. 2 3 4 అనేమో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్, 4 5 6 ఏమో వాళ్ళ యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో. అయితే మనకి ఇక్కడ కావాల్సింది వాళ్ళ యొక్క టైం పీరియడ్ కావాలి. సో టైం పీరియడ్ కనుక ఇచ్చినట్లయితే సో దీన్ని ఈ విధంగా చేస్తాం. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్? ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా రివర్స్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు రివర్స్ అయిపోవడం జరుగుతుంది. అంటే 4/2 5/3 6/4. సో ఇదెందుకు సార్ ఈ విధంగా వచ్చింది, ఇల్లు అక్కడదే మల్టిప్లికేషన్ చేసినాం కదా, మరి మనకి ఇక్కడ వేరే అవుతుంది. ఎందుకంటే మనము ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం దట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ కదా. సో మనం ఇప్పటివరకు చేసింది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్, అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఇది వచ్చింది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, టైం కదా. సో టైం అక్కడి నుంచి వచ్చేసి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది 2 3 4, ప్రాఫిట్ వచ్చేసి 4 5 6. ప్రాఫిట్ అనేది ఏమో న్యూమరేటర్లో ఉండాలి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమో డినామినేటర్లో ఉండాలి. అంటే మనకు పెట్టుబడి వచ్చేసి హారంలో, అదేవిధంగా లాభం వచ్చేసి లవాల్లో ఉండాలి. కాబట్టి 4 5 6 2 3 4 2 జా 1 జా 5కి 3 క్యాన్సిల్ కాదు, ఇది 3 జా ఇది 2 జా, అంటే 2/1 5/3 3/2. సో ఈ రేషియోలో మనకు డేటా అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్, ఏబీసీల యొక్క పెట్టుబడి నిష్పత్తి 2 3 4, అదేవిధంగా మనకు అక్కడ వచ్చినటువంటి లాభాల యొక్క నిష్పత్తి 4 5 6 ఇవ్వడం జరిగింది. సో ఆ రెండింటిని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో టైం పీరియడ్ని మనం తీసుకుంటాం, సెట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మోడల్ 3 అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ మోడల్ 4. సో మోడల్ 4 కనుక తీసుకుంటే కొద్ది కాలానికి, ఇక్కడ మనకు పర్టికులర్ టైం మెన్షన్ చేయడు, కొద్ది కాలానికి అన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో ఇద్దరు కూడా ఏ 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు, బి 45,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సో కొద్ది కాలం తర్వాత వాళ్ళకు ఒక లాభం వస్తే ఆ లాభాన్ని ఏ రేషియోలో పంచుకుంటాడు. సో ఈ విధంగా వచ్చినప్పుడు డైరెక్ట్ 3 క్యాన్సిల్ అయిపోయింది, 15 2 15 3. ఇక్కడ మనకు టైం అనేది కన్సిడర్లోకి తీసుకోరు, డైరెక్ట్ టైం అనేది కన్సిడర్లోకి తీసుకోరు. ఎందుకంటే కొంతకాలం అని ఇవ్వడం జరిగింది, 1 year అని లేదు, 2 year అని లేదు, 3 year అని లేదు, 5 years అని లేదు. ఒకవేళ 5 years అన్నారనుకో ఇంటూ 5. సో 5కి 5 క్యాన్సిల్, మనకు అవసరం లేదు. కాబట్టి 2:3 రేషియోలో వాళ్ళ యొక్క లాభాలను పంచుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు మోడల్ నెంబర్ 4. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. సో మోడల్ నెంబర్ 5 కనుక తీసుకున్నట్లయితే ఇది కొంచెం వేరే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్, అయినప్పటికీ మనం ట్రై చేద్దాం. సో మోడల్ నెంబర్ 5 చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం మీకు వాయిస్ బేస్ పైన ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, కాబట్టి నా యొక్క వాయిస్ని చాలా క్లారిటీగా లిజన్ చేయండి. సో ఏ వచ్చేసి 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఏ 20,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు, బి వచ్చేసి 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఏ 20,000 చేసిండు, బి 30,000 చేయడం జరిగింది. టైం పీరియడ్ వచ్చేసి 1 year ఇవ్వడం జరిగింది. ఓకే, అయిన తర్వాత ఇందులో స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాడు, వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు. సో స్లీపింగ్ పార్ట్నర్ వచ్చేసి దీంట్లో బి అనుకుందాం. సో దీంట్లో బి స్లీపింగ్ పార్ట్నరు, ఏ వర్కింగ్ పార్ట్నర్ అనుకుందాం. సో ఏ వర్కింగ్ పార్ట్నర్ అయితే వీళ్ళు మాట్లాడుకున్న డీల్ ప్రకారం ఏంటిదంటే వచ్చినటువంటి లాభాల్లో 20% జీతంగా ఇస్తాను అని బి ఏకి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాఫిట్లో 20% జీతంగా తీసుకో అంటే ఒకే సంవత్సరానికి జీతం వచ్చేస్తుంది. సో మిగిలినటువంటి డేటాని వాళ్ళు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత, 50,000 రావడం జరిగింది. ఏ 20,000 పెట్టిండు, బి 30,000 పెట్టిండు, అంటే 50,000 పెడితే 50,000 అంటే మొత్తం 1,00,000 రూపాయలు వీళ్ళకి
ఫైనల్ ఇన్కమ్ వస్తే, సో దీంట్లో వీళ్ళ యొక్క ప్రాఫిట్ 50,000 కదా, 50,000లో 20% వీళ్ళు జీతంగా ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వారిని ఎవరు ఎంత పంచుకుంటారు, అదేవిధంగా ఏకు వచ్చేటటువంటి మొత్తం ఎంత. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ టైం కన్జ్యూమింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చింది 20% జీతం, అంటే ప్రాఫిట్ 50లో 20% పోవాలి, అంటే 100 ఇంటూ 50,000. సో 2 సున్నాలకి 2 సున్నాలకు క్యాన్సిల్. ఎంత ఫ్రెండ్స్ ఇది, 2 5ల 10, 0కు 0. ఓకేనా, ఎంత పోయింది ఫ్రెండ్స్, 10,000. ఎందుకంటే ఇక్కడ ఈ 2 సున్నాలు అంతే, 10,000 అంతే. ఎందుకంటే 2 5ల 10, 1 సున్నా వస్తుంది, ఇక్కడ 3 సున్నాలకి 3 సున్నాలు. సో 50,000లో శాలరీ వచ్చేసి 10,000 పోయింది. మిగిలింది ఎంత ఫ్రెండ్స్, 40,000. అంటే వీళ్ళ యొక్క ఒరిజినల్ ప్రాఫిట్ వచ్చేసి 40,000గా మనం కన్సిడర్లో తీసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క పెట్టుబడి రేషియో ఎంత ఫ్రెండ్స్, 20:30. ఎందుకంటే అక్కడ ఉన్న 3 సున్నాలకు 3 సున్నాలు క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 2:3 రేషియోలో వీళ్ళు పంచుకోవాలి 40,000ని. సో ఏ విధంగా పంచుకుంటారు, మనం ఇందాక తీసుకున్నాం కదా, స్మాల్ ఏ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ బి అని. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ ఎంత, 40,000. ఓకే, బై 2 + 3 5. మనకు కావాల్సింది ఏ కాబట్టి ఏ. 5 1ల 5 ఎంబులు 40, 2 సున్నాలు. $16,000. సో ఏ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 16,000. ఇంకోటి అవసరమా ఫ్రెండ్స్, అవసరం లేదు కదా. 40,000లో 16,000 పోతే మిగిలిందంతా 24,000. ఓకే, బీకి వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 24,000. సో బీ ప్రాఫిట్ వచ్చేసి 24,000. ఓకే, ఇది మనకు డిక్లేర్ అయిపోయింది. సో ఏకు వచ్చేటటువంటిది ఎంత, ఏకి ఆల్రెడీ ఇప్పుడు ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 16,000 ప్లస్ అతని యొక్క శాలరీ ఎంత ఫ్రెండ్స్, 10,000. సో మొత్తం ఎంత ఫ్రెండ్స్, 26,000. సో ఏ సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ వచ్చేసి మొత్తం 26,000. అంటే తన యొక్క ఇన్వెస్ట్మెంట్ కాకుండా తనకు ప్రాఫిట్ ప్లస్ తన యొక్క శాలరీ మొత్తం కలిపి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 26,000 రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 6. సో మోడల్ నెంబర్ 6 కనుక తీసుకుంటే, ఏ 10,000 రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ చేసిండు, బి వచ్చేసి 20,000 తోటి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఏ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు, బి 20,000 తోటి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏ ఏం చేసిండంటే 6 మంత్స్ తర్వాత, అంటే 6 నెలల తర్వాత ఇంకో 5,000 కూడా అదనంగా ఇచ్చిండు. ఎందుకంటే ఈయన 20,000 పెట్టిండు కదా, నాకు లాభాలు తక్కువ వస్తాయని ఈయన ఇంకో 5,000 యాడ్ చేసినట. యాడ్ చేసిన తర్వాత సంవత్సరం చివరికి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్ 78,000. ఓకేనా, 78,000 అయితే ఇప్పుడు ఏకి ఎంత వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది టైం బేస్డ్. అంటే ఇక్కడ మీరు ఇదే క్వశ్చన్ మనం చాలా సింప్లిఫైగా చేయాలంటే, ఏ 10,000ని ఎన్ని నెలలు ఉంచిండు, 12 నెలలు ఉంచిండు. బి కూడా 12 నెలలు ఉంచిండు. ఈ 5,000ని ఎంత కాలం ఉంచిండు, 6 నెలలు ఉంచిండు. సో ఇదే కదా మనకు కావాల్సింది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకొని చేద్దాం. అంటే ఇక్కడ మనకు టైం అనేది కీలకంగా ఉంది. సో 10,000 × 12 ఎంత ఫ్రెండ్స్, 1,20,000. ఓకే, 1,20,000 ప్లస్ మనకి ఇక్కడ ఇంకో 6 నెలలు ఇంకో 5,000 కూడా పెట్టడం జరిగింది కదా, 5 6ల 30. ఓకే, ఇదంతా కూడా ఏకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ బి. సో బి ఏం చేయడం జరిగింది, ఒకేసారి 20,000 పెట్టడం జరిగింది, 12 2ల 24. ఓకే, 2,40,000. సో ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, 1,20,000 30,000 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 1,50,000. అండ్ 2,40,000 2,40,000. సో ఇక్కడ ఉన్నటువంటి 4 సున్నాలు, ఇక్కడ ఉన్నటువంటి 4 సున్నాలు క్యాన్సిల్. 3 5ల 15, 3 ఎంబుల 24. ఇంకా క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు కదా. సో 5:8 రేషియోలో వీళ్ళిద్దరు కూడా ప్రాఫిట్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ దాకా డేటా ఇక్కడతో అడిగితే అయిపోదు, కానీ ఇక్కడ మనకు ప్రాఫిట్ కూడా ఇవ్వడం జరిగింది 78,000 అని. దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి, మేజర్గా మనకి ఇక్కడ అడిగింది ఏ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 5 ఇంటూ ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్, 78,000 బై మనకి ఇక్కడ 5 + 8 ఎంత ఫ్రెండ్స్, 5 + 8 13 కదా, 13 6ల 78, 5 6ల 30. ఎంత ఫ్రెండ్స్, ఈయనకు వచ్చేది 30,000 ఏకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి 48,000 ఎవరికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, బీకి రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ మోడల్ 6s. ఎందుకంటే మనకి ఒక పార్ట్నర్షిప్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. అండ్ ఇప్పుడు మనం 25 మోడల్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అని చేయబోతున్నాను. 25 మోడల్ క్వశ్చన్స్ అని ఇప్పుడు మీరు డీటెయిల్గా చెక్ చేయండి.
అండ్ అదేవిధంగా మన యొక్క సిరీస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో మన యొక్క సిరీస్లో ఏ డేటా ఉంటుందో ఆ యొక్క టోటల్ పాయింట్స్ అని కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించి మెగా సిరీస్ అనేది ఆల్రెడీ మనకు 6 మెంబర్స్ ఎన్రోల్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి టోటల్ క్లాసెస్ అనేవి యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి కేవలం 799K CBT 1 CBT 2 అదేవిధంగా గ్రూప్ డి యొక్క CBT ఎగ్జామ్స్ అన్నిటి యొక్క టోటల్ డేటా వస్తుంది. అండ్ ఇప్పటికే మనకు 88 లెసన్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ సంబంధించి మనకి ఇక 25 ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా సాల్వ్డ్ పేపర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సాల్వేషన్ ఉంటేనే మనకు ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్ అనేది తెలుస్తుంది. అండ్ తెలుగు మీడియం సంబంధించి 10 అయితే ఇవ్వడం జరిగింది. 5 అనేవి మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్రింటింగ్ రెడీగా ఉన్నాయి. అవి కూడా అయిపోగానే మీకు ఇక్కడ 11 to 15 వస్తుంది. తర్వాత మీకు రిమైనింగ్ ఉన్నటువంటి 15 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనకు December 15 తర్వాతనే యాక్టివ్లోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మోడల్ పేపర్. సో మోడల్ పేపర్స్ కూడా ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నట్టు December 15 తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా అప్డేటెడ్ ఉన్నటువంటి టోటల్ డేటా అంతా కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి స్టడీ మెటీరియల్స్ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎన్ని స్టడీ మెటీరియల్స్ అప్డేట్ అయ్యాయో చూడండి. ఫిజిక్స్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి స్పెషల్ మెటీరియల్ ఫ్రెండ్స్, స్పెషల్గా ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి లైఫ్ సైన్స్ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ ఫిజిక్స్ సంబంధించి స్పెషల్గా మనకి ఇక్కడ ఎంసీక్యూస్, షార్ట్ నోట్సెస్, థియరీ 3 కవర్ అయ్యేటటువంటి ఒకే ఒక బుక్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 250+ పేజెస్ అనేవి మనకి దీనిలో కవర్ అవుతుంటాయి. ఫిజిక్స్ ఉన్నదే మనకు 10+ టాపిక్స్ కదా. సో 10+ టాపిక్స్కే ఎంత లార్జ్ డేటా అని మీకు అక్కడ కవర్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా మినిమం 300 బిట్స్ అనేవి మీకు ఒక ఎంసీక్యూలో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ పాకెట్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్కి 10 days ముందల ఈ యొక్క పాకెట్ మెటీరియల్లో మీకు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఉండడం జరుగుతుంది. ఇది చదువుకున్నట్లయితే మీకు అప్పటి వరకు ఉన్నటువంటి థియరీ మొత్తాన్ని కూడా రివిజన్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీలో మనకు చాలా లార్జ్ డేటా ఉంటుంది. దాని మొత్తాన్ని కూడా మనం నోట్స్ లెక్క రాయలేం కాబట్టి పాకెట్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టాటిక్ జీకే మనకు 2020 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది, రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్లీ. అండ్ అదేవిధంగా అరిహంత్ 2021 బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్ కన్జిక్యూటివ్ ఇయర్స్లో అంటే ఆర్ఆర్బీ జేఈ కానీ ఏఎల్పీ గ్రూప్ డి కానీ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అరిహంత్ మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మేజర్ రోల్ అని మెయింటైన్ చేసింది. కాబట్టి అరిహంత్ బుక్ 2021 పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు డైరెక్ట్గా అటాచ్ చేసేస్తున్నాం. మ్యాథమెటిక్స్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదనంగా మీకు ఇక్కడ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉన్నటువంటి ఒక బుక్లో అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 బుక్లలో మొత్తం డేటా అంతా కూడా కవర్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలుగు మీడియం కనుక తీసుకున్నట్లయితే సో తెలుగు మీడియం రైల్వే స్పెషల్ మ్యాథ్స్ 2 బుక్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి స్పెషల్లీ థియరీతో పాటు 1800 బిట్స్ అని మీకు అందులో రావడం జరుగుతుంది. 1000కి పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఓరియంటెడ్లో, అదేవిధంగా దాదాపుగా 400కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు అందులో కవర్ అవుతుంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మెటీరియల్, ఎన్సీఆర్టీ ఫిజిక్స్, ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ, బయాలజీ మీకు ఇందులోనే ఎంసీక్యూస్ కూడా అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ అనేవి రెడీ అవుతున్నాయి. దాదాపుగా 4500 బిట్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 1500, మొత్తం మీద మనకు 4500 బిట్స్ అనేవి ప్రజెంట్ రెడీ అవుతున్నాయి. అవి కూడా రెడీ అవ్వగానే మీకు ఇక్కడ ప్లస్ ఎంసీక్యూ అని యాక్టివేట్ అవుతుంది. ఎంసీక్యూ అవ్వగానే మీకు అక్కడ 1500 బిట్స్ అనేవి యాక్టివేట్ అయిపోయినట్లే. మనకు ఉన్నదే 10 టాపిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో 150 బిట్స్ ప్లస్ అనేవి మనకు అక్కడ యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ బుక్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ 2 స్టాండర్డ్ బుక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటేమో ద ఫేమస్ అయినటువంటి ఆథర్ది, సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ కట్ మెథడ్ ఉండేటటువంటి పాయింట్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బేసిక్ అయినటువంటి జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ సైన్స్ ఎడిషనల్గా మోడల్ క్వశ్చన్స్ 450+ ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ అని ఇవ్వడం జరిగింది. మోడల్గా మనకి ఇక్కడ స్టడీ మెటీరియల్ దాంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకో 15 to 20 daysలో మీకు ఇక్కడ అదనంగా బిట్స్ అన్ని డేటా వస్తుంది. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్గా డేటా అందులోనే కవర్ అవుతుంది కాబట్టి. ఫిజిక్స్ సంబంధించి ఇక్కడ మీకు బేసిక్ క్లాసెస్, కెమిస్ట్రీ సంబంధించి అండ్ అదేవిధంగా బయాలజీ మీకు కొత్తగా అప్డేట్ అవుతుంది. అండ్ జియోగ్రఫీ, సో జాగ్రఫీ అనేది మనం 2020 పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఇందులో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఇండియన్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అని ఒకే ఒక వీడియో అనేది చేస్తాను. దాదాపుగా దాంట్లో 100 పాయింట్స్ అని ఉంటాయి. అంటే 2020 అప్ టు December దాకా అన్ని అందులో కవర్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అక్కడ యూనియన్ టెరిటరీస్ అనేవి మెర్జ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక స్టేట్ అనేది యూనియన్ టెరిటరీగా మారడం జరిగింది. అదేవిధంగా మనకు మరికొన్ని ఎన్విరాన్మెంట్ అయినటువంటి ఇష్యూస్ కూడా మనకు అక్కడ హైలైట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇండియన్ జాగ్రఫీ 2020 పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను. మోస్ట్లీ 1 hour ఉంటుంది. ఆ యొక్క వీడియోలో ఈ యొక్క టోటల్ డేటాతో పాటు అది అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అప్డేట్ అవుతుంది, ఇండియన్ పాలిటీ కూడా అప్డేట్ అవుతుంది, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేవి December 15 తర్వాత ఇక్కడ మీకు బుక్ వస్తుంది. బుక్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా
మంత్ వైజ్గా మీకు అక్కడ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ డిసెంబర్ నుంచి రివర్స్ అప్ టు జనవరి దాకా. అండ్ రిమైనింగ్ అంటే 2019 ఒక బుక్, 2018 ఒక బుక్ అనేది షార్ట్ కట్ మెథడ్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 years డేటా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసేయగలరు. ఈ విధంగా మనకు సిరీస్ ఉంటుంది. ఇదంతా కూడా ఎన్టీపీసీ మాత్రమే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ CBT 2 కనుక తీసుకుంటే ఎన్టీపీసీ CBT 2కి ఇక్కడ CBT 2 అని వస్తుంది. రిమైనింగ్ మొత్తం కూడా CBT 2లో యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ డి వస్తుంది. సో గ్రూప్ డి కూడా మీకు ఇండివిజువల్గా వస్తుంది. ఇదంతా కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక CBT 1 2 టాపిక్స్కి మనకు CBT 1కి అయిపోతాయి. CBT 2కి మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో అదనంగా 2 టాపిక్స్ వస్తాయి. అన్నీ ఒకసారి ఇచ్చేస్తే మీకు చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఫస్ట్ మనకు జరగబోయేటటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు ఒక అవుటర్ లుక్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్, వెంటనే మన యొక్క సిరీస్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకు కూపన్ కోడ్ అనేది నడుస్తుంది. రైల్వే అనేది 150 డిస్కౌంట్ వస్తుంది. అక్టోబర్ 1 నుంచి మాత్రం అది 100 అవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 1 కాంచి 1 month దాకా అది 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 699కి మీకు సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ 2020 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క సిరీస్ కాస్ట్ అనేది ఇది 999 అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి మనకు లార్జ్ డేటా మొత్తం ఫినిష్ అయిపోతుంది కాబట్టి అప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం షార్ట్ కట్స్ అదేవిధంగా 20,000 బిట్స్ అనేవి కూడా రెడీ చేయబోతున్నాం. ఆల్రెడీ కలెక్షన్ ప్రొసీజర్ కూడా అయిపోయింది. వాటిని డైరెక్ట్ ఇంగ్లీష్ కమ్ తెలుగు బైలింగ్వల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. 20,000 బిట్స్ అనేవి అండ్ మొత్తం మీకు కలుపుకొని దాదాపుగా 30,000 బిట్స్ అనేవి యాక్టివ్లోకి వస్తాయి ఈ యొక్క ఇయర్ ఎండింగ్ కల్లా. కాబట్టి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ యూట్యూబ్లోనే పెట్టొచ్చు. కాకపోతే ఆ యొక్క వీడియోస్ అదేవిధంగా ఆ యొక్క డేటాని వేరే గ్రూప్స్లో షేర్ చేయడం వల్లనే మన యొక్క ఛానల్ యొక్క రెప్యుటేషన్ అనేది పడిపోతుంది. కాబట్టినే మనకు ఎవరైతే ఆస్పిరెంట్స్ రియల్గా చదువుకోవాలనుకుంటున్నారో జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒకేసారి లార్జ్ డేటాని ఇవ్వడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీకు హోంవర్క్ ఈ యొక్క 4 క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫైల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అయితే మీరు యొక్క 4 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. 4 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రిమైనింగ్ ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినవే. సో సేమ్ యాజిటీస్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వీటి యొక్క ఆప్షన్స్ ఇచ్చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఒకవేళ కనుక వీటి యొక్క ఆన్సర్స్ రాకుంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అంటే మనకి యొక్క పార్ట్నర్షిప్ యొక్క మోడల్ క్వశ్చన్స్ రిపీట్లో భాగంగా అంటే మనకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. అంటే వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం లైవ్ సెషన్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క 4 క్వశ్చన్స్ కూడా దాంట్లో సాల్వేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.